మరో ముఖ్యమైన అప్డేట్ మనకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ 32,000 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు మార్పు చేయడం జరిగింది. మనకు అఫీషియల్గా నవంబర్ 27వ తేదీన మొదలైనటువంటి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా 1,08,00,000 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించినటువంటి చివరి తేదీ మనకు జనవరి 16వ తేదీ, అంటే జనవరి 16వ తేదీన ఎగ్జామ్స్ అనేవి ముగుస్తాయి అని చెప్పి మనకు గతంలో ప్రకటించినటువంటి విషయం. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి రీషెడ్యూల్ ఏవైతే ఉన్నాయో అంటే కొంతవరకు చేంజ్ చేసినటువంటి డేట్స్ చూసినట్లయితే జనవరి 1 నుంచి అంటే జనవరి 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసినట్లుగా ఆర్ఆర్బీ అఫీషియల్గా నిన్న అనగా డిసెంబర్ 23వ తేదీన ప్రకటించడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చూసినట్లయితే మనకు జనవరి 8, 9న 2 రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి. అదేవిధంగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు కంటిన్యూగా అంటే ఫిబ్రవరి 2, 3, 4, 5, 6 అదేవిధంగా ఫిబ్రవరి 9 మరియు 10. సో ఓవరాల్గా జనవరి 8, 9 అదేవిధంగా ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ అదేవిధంగా ఫిబ్రవరి 9 నుంచి 10వ తేదీ. సో ఓవరాల్గా ఈ డేట్స్లో మాత్రమే ఎవరైతే ఇప్పుడు జనవరి 1 నుంచి 16 వరకు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరి యొక్క ఎగ్జామ్స్ అనేవి అక్కడ జరుగుతాయని చెప్పి అఫీషియల్గా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ యాజ్ యూజువల్గా 10 రోజుల ముందు అంటే ఎగ్జామ్స్ యొక్క 10 రోజుల ముందు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. 4 రోజుల ముందుల అంటే 4 డేస్ ముందు మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఆర్ఆర్బీకి సంబంధించిన గ్రూప్ డి యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేది రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల రీషెడ్యూల్ చేసినట్లుగా ఇక్కడ ఆర్ఆర్బీ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సో చూశారు కదా, ఈ వీడియోలో మనం ఓవరాల్గా నూతన నోటిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించినటువంటి 22,000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో రీషెడ్యూల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది.